ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే కులానికి పరిమితం చేయాలని చాలా ఆలోచనలు చేశారు. తిరుపతి కొండపై లడ్డు వివాదం కానీ చాలా వివాదాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వాడిలా తీర్చిదిద్దారనుకున్నాం. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు అన్ని కులాలకు చెందిన వ్యక్తి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని మీలాగా ఒక కులానికే చెందిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఒక మతానికి చెందిన వ్యక్తిలా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నికల్లో గెలిచి ఏదో విధంగా హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోయినా ప్రజలు గమనిస్తారు. ప్రతి ఒక్క హామీలను నెరవేర్చకపోయినా ప్రజలు గమనించి మీకు 2029లో ఎలా గుణపాఠం చెప్పాలో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి.